హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ మినపగుళ్ళు తీసుకొని 6 లేదా 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు ఎంత నానితే వడలు అంత క్రిస్పీగా వస్తాయి. నేను ఆల్రెడీ నైట్ మినపప్పుని నానబెట్టుకున్నాను. ఇలా నానిన మినపప్పుని 1 లేదా 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. నెక్స్ట్ ఈ మినపప్పుని చిల్లులు బుట్టలో వేసుకొని నీళ్లను పూర్తిగా వడగట్టుకోవాలి. నీరు అంతా పూర్తిగా వడగట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పుని జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా పిండి వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్నాను. చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే పిండి చాలా మెత్తగా మెదుగుతుంది. ఒకసారి ఇలా మిక్సీ పట్టాక వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మనం గారెలు చేసేలా అయితే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండే అంత గిన్నెని తీసుకోండి. మిగిలిన పప్పుని కూడా గ్రైండ్ చేసుకుని ఇదే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా ఫ్లఫీగా వచ్చి వడలు బాగా గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అండ్ అలానే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని వేసి చూస్తే వాటర్లో పైకి తేలిందంటే మనం పిండిని పర్ఫెక్ట్గా కలిపామని అర్థం. పిండి అనేది వాటర్లో ఫ్లోట్ అవ్వకపోతే మీరు ఇంకో 2 మినిట్స్ పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిలో జస్ట్ 1 స్పూన్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వద్దు అనుకుంటే డైరెక్ట్గా మినప్పిండితోనే మీరు వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కర్చీఫ్ని కానీ లేదా ఒక కవర్ని కానీ తీసుకొని దాన్ని కొంచెం తడి చేసి కొద్దిగా పిండిని తీసుకొని వడల మాదిరిగా రౌండ్గా చేసుకోవాలి. మీరు వడలు చేయడం ఫస్ట్ టైం అయితే టీ స్ట్రైనర్ పైన ట్రై చేయండి. టీ స్ట్రైనర్ పైన తడి చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చేతులు కాలుతున్న భయం కూడా ఉండదు. ఇప్పుడు వడలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. ఫస్ట్ది నేను చేత్తో వేశాను. ఇప్పుడు టీ స్ట్రైనర్ మీద మీకు వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇలా ఒకసారి మీరు వేసి ట్రై చేయండి, వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మీకు బాండీలో ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో? పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.